హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను హర్ష తాలాప్రగడ. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 లీగ్ అయిపోతూ రేపు మనకి ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ ఉంది. ఇట్స్ అ డూ ఆర్ డై మ్యాచ్ ఫర్ బోత్ ది టీమ్స్. సో ఇది ఎంత క్రూషియల్ కాబోతోంది ఇండియన్ టీమ్ కి. వాళ్ళు ప్రెషర్ లో ఆడతారా, లేకపోతే ఈడెన్ గార్డెన్స్ స్టేడియం ఆర్ ఆ పిచ్ ఎంత టర్నింగ్ పాయింట్ గా మారబోతోంది ఇద్దరు టీమ్స్ కి. ఈ అన్నిటిపైన ఇన్ఫర్మేషనల్ పాయింట్స్ చెప్పడానికి మనతో ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు. సో హలో సార్, నమస్తే. నమస్తే హర్ష. సో రేపటి మ్యాచ్ గురించి మనం మాట్లాడితే ఇట్స్ డూ ఆర్ డే మ్యాచ్ ఫర్ ఇండియా అండ్ వెస్ట్ ఇండీస్. అండ్ టీమ్స్ పరంగా చూసుకుంటే ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్. వెస్ట్ ఇండీస్ లో బ్యాటింగ్ కూడా చాలా బాగా ఉంటుంది. అండ్ ఫ్యాన్స్ నుంచి దే ఆర్ సో ఎక్సైటెడ్. మీరేం చెప్తారు రేపు మ్యాచ్ గురించి? మేమంతా కూడా అసలు ప్రిడిక్షన్ ఎలా ఉంటుంది అదంతా కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. సో ఫస్ట్ మనం అసలు టీమ్స్ గురించి మాట్లాడుకుంటే మన ఇండియన్ టీమ్ లో ప్లేయింగ్ 11 లో ఏమైనా మార్పులు రాబోతున్నాయా, లేదా జింబాబ్వేతో ఆడిన టీమే మళ్ళీ రిపీట్ అవుతుంది అంటారా? నా దృష్టిలో ఏంటంటే జింబాబ్వేతో ఆడిన టీం బాగా సెట్ అయింది. అన్ని రకాలుగా విన్నింగ్ కాంబినేషన్ ని సాధారణంగా డిస్టర్బ్ చేయరేమో అనుకుంటున్నాను. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఒక్క చేంజ్ కూడా ఉండే అవకాశం ఉంది. ఏంటంటే వెస్టిండీస్ బ్యాటింగ్ చాలా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. బిగ్ హిట్టర్స్ ఉన్నారు, పవర్ హిట్టర్స్ ఉన్నారు ఆ టీంలో. సో వాళ్ళని కట్టడి చేయడానికి ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ ని కుల్దీప్ యాదవ్ అని ఏమైనా తీసుకొస్తారు, లేకపోతే వాషింగ్టన్ సుందర్ కానీ కుల్దీప్ యాదవ్ కానీ. వాషింగ్టన్ సుందర్ ఎందుకంటే ఆ టీంలో లెఫ్ట్ హ్యాండర్స్ కూడా బాగానే ఉన్నారు. హెట్మైర్, తర్వాత రూదర్ఫర్డ్, రోస్టన్ చేస్ లాంటి లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి ఒక ఆఫ్ స్పిన్నర్ గా వాషింగ్టన్ సుందర్ తీసుకొస్తే ఏంటంటే బ్యాటింగ్ కూడా మీకు స్ట్రెంత్ తగ్గదు. బికాజ్ వాషింగ్టన్ ఈజ్ అన్ ఆల్రౌండర్. కుల్దీప్ని తీసుకొస్తే ఒక బ్యాట్స్మెన్ ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కొంచెం టఫ్ డెసిషన్, టఫ్ కాల్ టు టేక్ ఫర్ ద టీమ్. మోస్ట్లీ థింక్ తీసుకొస్తే ఆ బ్యాట్స్మెన్ ఎవరై ఉండొచ్చు, లైక్ రిప్లేస్ చేసేవారు. అన్ఫార్చునేట్లీ తిలక్ వర్మని డ్రాప్ చేయాల్సి ఉంటుంది. అంతకు మించి వేరే ఆ మార్గాలు లేదు. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్ చాలా ఎక్కువ మంది అయిపోయారు. సో కుల్దీప్ని తీసుకొస్తే తిలక్ వర్మ డౌన్ ది ఆర్డర్ ఆడుతున్నారు కాబట్టి ఓపెనింగ్ అలాగూ సెట్ అయిపోయాడు సంజు శాంసన్. కాబట్టి తిలక్ వర్మకి మీద వెయిట్ పడే అవకాశం ఉంది. అది వెయిట్ కాదు, యాక్చువల్లీ ఇట్ షుడ్ బి అడ్జస్ట్మెంట్. కానీ సాధారణంగా అలా జరగదు. మనకి ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే మన సిక్స్త్ బౌలింగ్ విషయంలో కొంత క్వశ్చన్ మార్క్స్ రైజ్ అయింది. ఎప్పుడైతే లాస్ట్ మ్యాచ్లో శివం దుబే వెంట్ ఫర్ 46 runs ఇన్ హిస్ 2 overs. 2 ఓవర్లో అంటే ఓవర్కి 23 runs చెప్పుని ఇచ్చేసాడు అతను. అంటే అతను డెత్లో బౌలింగ్ వేసాడు, మ్యాచ్లో కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ లేదు, ఆ టైంలో వేసాడు. ఎక్కడైనా సరే కొన్ని నో బాల్స్ వేయడం, అతనికి ఆ బౌలింగ్లో ఆ డిసిప్లిన్ కనబడలేదు మనకి. సో సిక్స్త్ బౌలింగ్ విషయంలో మనం శివం దుబే మీద ఎంతవరకు ఆధారపడగలము? ఇక్కడ అంతకుముందు ఐ థింక్ జరిగిన మ్యాచ్లో కూడా అతను రన్స్ బాగానే ఇచ్చాడు. సో అందుకని సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ లేకపోతే ఏ బౌలర్ అయినా, ఇఫ్ సమ్ బౌలర్ ఈస్ హ్యావింగ్ అన్ ఆఫ్ డే, వరుణ్ చక్రవర్తి కానీ మరొక బౌలర్ కానీ కాస్త ఎక్కువగా రన్స్ ఇస్తున్నారంటే మీకు అతని ఓవర్స్ కవర్ చేయడానికి మీకు సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ సరైనది ఉండాలి. సో శివం దుబే ఆ సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ సరిగ్గా ఇవ్వట్లేదేమో అనే ఒక ఫీలింగ్ ఉంది. అంటే మనకి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. తిలక్ వర్మ విల్ బి అన్ ఆప్షన్ అండ్ అభిషేక్ శర్మ ఇస్ అన్ ఆప్షన్. కానీ ఏంటంటే ఈడెన్ గార్డెన్స్ మైదానం చాలా చిన్న గ్రౌండ్ సైజ్ డైమెన్షన్స్ ఆర్ వెరీ వెరీ స్మాల్. అలాంటి చోట్ల మీరు స్పిన్నర్స్ నాడిస్తే స్పిన్నర్స్ని వాళ్ళు పెద్ద పెద్ద సిక్స్లు కొట్టే అవకాశం ఉంటుంది. సో ఎక్స్ట్రా పేసర్ విషయం కూడా ఆలోచిస్తారేమో అని అనిపిస్తుంది. ఇట్ కుడ్ బి కుల్దీప్ యాదవ్, ఇట్ కుడ్ బి సిరాజ్, ఇట్ కుడ్ బి వాషింగ్టన్ సుందర్. ఆ రకంగా టీం ఏమైనా ఆలోచిస్తుందా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు వెస్ట్ ఇండీస్ బ్యాట్స్మెన్ కి చాలా డెప్త్ ఉంది, వాళ్ళు గట్టి కొట్టేస్తారు. సో దీంట్లో మనం మీరు స్కోర్స్ చూసుకుని ఇప్పుడు మన బౌలింగ్ నంబర్స్ చూసుకున్నా కూడా సౌత్ ఆఫ్రికాతో ఆడినప్పుడు ఆల్మోస్ట్ 80 నుంచి ఐ థింక్ ఓవర్ 170 స్కోర్ వరకు వెళ్ళింది మ్యాచ్. సో అక్కడ సో బౌలింగ్, ఇంకా ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్లేయర్స్ రిప్లేస్మెంట్, ప్లేయర్ సజెషన్స్ మీరు ఇచ్చారు. సో బౌలింగ్ ఆస్పెక్ట్ లో ఇంకేం ప్రికాషన్స్ తీసుకోవాలి మనం? మన బౌలింగ్ అటాక్ అంతా బాగుంది. కొంతమంది ఏమంటున్నారంటే ఈవెన్ జింబాబ్వే కూడా అన్ని రన్స్ కొట్టారు కదా. జింబాబ్వేలో రన్స్ కొట్టింది ఓన్లీ వాళ్ళు ఓపెనర్ ఒకటే, బెనెట్ ఒకటే కొట్టాడు రన్స్. 97 నాట్అవుట్ చేశాడు. హీ వాజ్ హ్యావింగ్ ఎ వండర్ఫుల్ టోర్నమెంట్. మీరు టోర్నమెంట్ మొత్తం అతని స్టాట్స్ చూస్తే 2 అన్బీటన్ హాఫ్ సెంచరీస్ ఉన్నాయి, 97 కాకుండా. ఒక 48 నాట్అవుట్ ఉంది. ఒకే ఒక్కసారి హీ వాజ్ డిస్మిస్డ్. మొత్తం టోర్నమెంట్ మొత్తంలో అతను ఇప్పటివరకు ఒకే ఒక్కసారి అవుట్ అయ్యాడు. సో చాలా మంచి టాలెంటెడ్ ప్లేయర్ కనిపిస్తున్న 22 year old. అతను తప్పిస్తే జింబాబ్వేలో ఎవరు పెద్దగా రన్స్ చేయలేదు మన పైన. వాళ్ళు ఏంటంటే మ్యాచ్ని డీప్గా తీసుకెళ్దాం, టార్గెట్ అలాగే మన రీచ్లో లేదు అని చెప్పి వికెట్లు పారేసుకోకుండా వాళ్ళు కొన్నిసార్లు కాస్త లూజ్ డెలివరీస్ దొరికినప్పుడు బౌండరీలు కొడుతూ వాళ్ళు ముందుకెళ్ళారు. తప్పిస్తే మన బౌలింగ్ ఫెయిల్ అయిందని అనుకోను. హర్షదీప్ హ్యాడ్ ఎ వండర్ఫుల్ మ్యాచ్. హర్షదీప్ బౌల్డ్ రియలీ వెల్. బుమ్రా కొన్ని బౌండరీలు ఇచ్చినప్పటికీ అతను ఓవరాల్ ఫిగర్స్ చాలా బాగున్నాయి. ఈవెన్ అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి వెంట్ ఫర్ సమ్ రన్స్, కానీ
ఓవరాల్గా అలాంటి పిచ్ పైన, ఫ్లాట్ పిచ్ పైన వాళ్ళు దే హ్యాడ్ రెస్పెక్టబుల్ ఫిగర్స్. మనకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మనకి శివం దుబేతో ప్రాబ్లం. హార్దిక్ పాండ్యా బౌల్డ్ వెల్. హార్దిక్ పాండ్యా 3 ఓవర్లు వేసాడు. 3 ఓవర్లు కూడా చాలా మంచి ఓవర్లు, ముఖ్యంగా పవర్ ప్లేలో చాలా మంచి బౌలింగ్ అతని నుంచి మనం చూసాం. సో నాకేమనిపిస్తుంది అంటే మన బౌలింగ్ విషయంలో మనం పెద్దగా బెంగపడాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే వెస్టిండీస్ ఇస్ అ డిఫరెంట్ ఛాలెంజ్ కంపేర్ టు జింబాబ్వే. వాళ్ళకున్న పవర్ హిట్టింగ్, ఆ ఫైర్ పవర్ ముందు ఒకరు కాకపోయినా ఒక్కరు మనం చూసాం. లాస్ట్ మ్యాచ్లో అయితే 8th వికెట్కి దే హ్యాడ్ ఏ వెరీ బిగ్ పార్ట్నర్షిప్. సో వాళ్ళు దే హ్యావ్ బ్యాటింగ్ అప్ టు నెంబర్ 10. సో వాళ్ళకి అంత మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి, అందరు బిగ్ హిట్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ విషయంలో మన స్ట్రాటజీ చాలా కరెక్ట్గా ఉండాలి. మరి ఏ విధంగా, అదిగాక వాళ్ళకి ఈడెన్ గార్డెన్స్లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ వరల్డ్ కప్లో వాడు ఈడెన్ గార్డెన్స్లో ఆడారు. మన ఇండియన్ టీంకి ఏమవుతుందంటే మనం ఒక స్టేడియంలో ఒక మ్యాచ్ ఆడుతున్నాం, మనకి సేమ్ స్టేడియం రిపీట్ కావట్లేదు. ఏంటంటే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని క్రికెట్ అసోసియేషన్స్ని హ్యాపీగా పెట్టాలంటే ఇండియా మ్యాచెస్ అందరికీ అలాట్ చేయాలి. సో ఒకరోజు ఢిల్లీలో ఆడతారు, ఒకరోజు చెన్నైలో ఆడతారు, మరొక రోజు అహ్మదాబాద్లో ఆడతారు, ఒకరోజు కోల్కతాలో ఆడతారు. సో దేశంలో 4 వైపులా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆ గ్రౌండ్తో వాళ్ళకి ఫెమిలియారిటీ లేకుండా కూడా ఉంది. సో అది కూడా మనకు కొంత డిసడ్వాంటేజ్గా ఉండే పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో ఈ టోర్నమెంట్ లైక్ ఈ సీజన్, ఈ T20 సీజన్ లో చూసుకుంటే ఈడెన్ గార్డెన్స్ లో మన వెస్టిండీస్ ఆల్రెడీ ఆడారని మీరు చెప్తున్నారు. సో వాళ్ళ విక్టరీ ఆర్ వాళ్ళ విన్నింగ్ ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? మన ఇప్పుడు ఇండియాకి ఇది హోమ్ గ్రౌండ్, సో ఈ ప్రెషర్ కూడా ఉండబోతోంది, డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి. సో వీళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ ఎంత ఉన్నాయంటారు? నా దృష్టిలో ఇండియా విన్నింగ్ ఛాన్సెస్ 70 అని అనుకుంటున్నాను. నో డౌట్ వెస్టిండీస్ కి బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ముఖ్యంగా హెట్మైర్ చాలా మంచి ఫామ్ లో ఉంటారు. రూదర్ఫర్డ్ కానీ, రొమారీ షెపర్డ్, రోమన్ పవల్, జేసన్ హోల్డర్, వీళ్ళందరూ కూడా 6ల మీద 6లు కొట్టగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్. కానీ ఏంటంటే వాళ్ళు ఇన్కన్సిస్టెంట్ టీం అది. వెస్టిండీస్ ఇటీవల కాలంలో ఆ కన్సిస్టెన్సీ, ఒకరోజు బాగా ఆడితే ఒకరోజు బాగా ఆడరు. సో జింబాబ్వే మీద వాళ్ళు బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు, బట్ సౌత్ ఆఫ్రికా మీద మోస్ట్ ఆఫ్ ది బ్యాట్స్మెన్ చేతులెత్తేసి. సో అలాంటి ఇన్కన్సిస్టెంట్ టీం కాబట్టి ఇండియా స్ట్రాంగ్ బ్యాటింగ్ బౌలింగ్ లైనప్ అగేన్స్ట్ గా వాళ్ళు అంత పెద్ద స్కోర్లు చేస్తారనేది డౌట్. సో వాళ్ళకి 30% ఛాన్సెస్ మాత్రమే ఇస్తాయి. ఇండియా షుడ్ విన్నింగ్ ఛాన్సెస్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ 70% అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్. అండ్ మన బ్యాటింగ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. మనం ముందర మ్యాచెస్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఓవర్ లో ఆఫ్ స్పిన్నర్ ని ఫేస్ చేస్తున్నప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు బ్యాట్స్మెన్. అది ఇషాన్ కిషన్ వికెట్ పోవడం కానీ, లేదా అభిషేక్ శర్మ వికెట్ పోవడం కానీ. సో ఈ ఫస్ట్ ఓవర్ లేదా మన ఫస్ట్ 6 ఓవర్స్ లో దాంట్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎస్పెషల్లీ బికాస్ మనకి ఫస్ట్ ఆ బ్యాట్స్మెన్ వచ్చి సెట్ చేయడమే మనకి కొంచెం బేస్ గా మారుతుంది కదా మ్యాచెస్ లో. సో అలాంటప్పుడు ఆఫ్ స్పిన్నర్స్ ని ఎదుర్కోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఆల్రెడీ దానికి ఆఫ్ స్పిన్నర్స్ ఉన్న అడ్వాంటేజ్ ని నెగెట్ చేయడం కోసం మనం ఒక స్ట్రాటజీతో వెళ్ళాం. లాస్ట్ మ్యాచ్ లో రైట్ లెఫ్ట్ కాంబినేషన్ తీసుకొచ్చాం. ఎప్పుడైతే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఓపెన్ చేస్తున్నారో ప్రతి టీం కూడా ఈవెన్ పార్ట్ టైం ఆఫ్ స్పిన్నర్స్ కూడా ప్రయోగించి వాళ్ళు వికెట్స్ తీయడం చూస్తారు. అందుకని ఈసారి ఏం చేస్తారో లాస్ట్ మ్యాచ్ లో సంజు శాంసన్ ఓపెన్ విత్ అభిషేక్ శర్మ. ఆ స్ట్రాటజీ క్లిక్ అయింది. మనకి పవర్ ప్లేలో 80 రన్స్ వచ్చాయి. సో మనకు ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వల్ల మనకి ఆఫ్ స్పిన్నర్స్ ఉన్న అడ్వాంటేజ్ పూర్తిగా మనం దాన్ని నెగెట్ చేయడం అయింది. సో ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీతో వెళ్తారు. మనం ఇషాన్ కిషన్ నెంబర్ 3లో బ్యాటింగ్ చేస్తాడు. ఇషాన్ కిషన్ కానీ, అభిషేక్ కానీ, సంజు కానీ లాస్ట్ మ్యాచ్లో దే బ్యాటెడ్ రియల్లీ వెల్. ప్రతి ఒక్కరు కూడా, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ అందరూ కూడా చెప్పుకోదగ్గ స్కోర్స్ చేశారు. మిడిల్ ఓవర్స్లో గతంలో స్లో డౌన్ అయిపోవడం, స్లోయర్ బాల్స్ ఆడడంలో ఇబ్బంది పడడం, స్పిన్నర్స్ ఆడడంలో ఇబ్బంది పడడం, అవన్నీ కూడా జింబాబ్వే అగేన్స్ట్గా మన వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం. బట్ ఒకటేంటంటే మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం, జింబాబ్వే బౌలింగ్ అటాక్ అంత స్ట్రాంగ్ కాదు. ఈవెన్ వెస్టిండీస్ కూడా అంత స్ట్రాంగ్ కాదు. సో ఇదే అన్ని టీమ్స్కి వర్తిస్తాయని మనం అనుకోవడం లేదు. ఎందుకంటే అదే మనం ఒక స్ట్రాంగ్ క్వాలిటీ బౌలింగ్ లైనప్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా మన బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అయ్యారు. బట్ మెల్లగా ఏంటంటే మన వాళ్ళ స్ట్రాటజీ కూడా మార్చుకున్నారు. మన షార్ట్ సెలెక్షన్ చాలా బాగుంది. ప్రతి బాల్కి 6లు 4లు కొట్టే ప్రయత్నం చేయట్లేదు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద లూజ్ బాల్. అలా కాకుండా సింగిల్స్ డబుల్స్ తీయడంలో కూడా కొంత దృష్టి పెట్టారు. ముఖ్యంగా స్ట్రైక్ రొటేషన్ మీద లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు చాలా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. నెట్స్లో బాగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. అలాగే స్లోయర్ వన్స్ ఆడడం, మనం మెయిన్గా ఏంటంటే స్లోయర్ వన్స్ ఆ చేంజ్ ఆఫ్ పేస్ ఆడడంలో చాలా ఇబ్బంది పడ్డారు ఇంతవరకు. బట్ నెట్స్లో చాలా విగరస్గా ప్రాక్టీస్ చేశారు లాస్ట్ మ్యాచ్ ముందు. అది దట్ పేడ్ డివిడెండ్స్. ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్స్ వచ్చినాయి లాస్ట్ మ్యాచ్లో. ఐ థింక్ సేమ్ సిచ్యుయేషన్ విల్ కంటిన్యూ. బ్యాటింగ్ విషయంలో మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడ వరీ అంటే వెస్టిండీస్ తాగేప్పుడు వాళ్ళ బిగ్ హిట్టర్స్ని మన బౌలర్స్ ఎంతవరకు కట్టడి చేయగలరు. ఎందుకంటే ఒకరు కాకపోయినా ఒకరైనా మన బౌలర్స్ మీద విరుచుకుపడే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. ఆ గ్రౌండ్ సైజ్ కూడా చిన్నది కాబట్టి 6ర్లు ఈజీగా వస్తాయి. ఈవెన్ అక్కడ అవుట్ ఫీల్డ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఒక్కసారి గ్యాప్లో కనుక బాల్ ఆడితే అది బౌండరీకి దూసుకెళ్తుంది.
సో అందుకని అక్కడ బౌండరీస్ చాలా ఎక్కువగా వస్తాయి. అలాంటి బౌండరీ హిట్టింగ్ గ్రౌండ్లో వాళ్ళ బిగ్ హిట్టర్స్ని మన బౌలర్స్ ఎలా కట్టడి చేస్తారు, ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి ఫామ్ చాలా క్రూషియల్ ఈ ఈ విషయంలో. సో మనం వాళ్ళ ప్లేయర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు ఇందాక నేమ్స్ మెన్షన్ చేసినట్టు హెట్మయర్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఒక్కసారి కొట్టడం స్టార్ట్ చేశారంటే ఇంకా పవర్ హిట్టింగ్ మనం ఐపీఎల్ లో కూడా చూస్తూ ఉంటాం, వేరే ఇంటర్నేషనల్ ఫార్మాట్స్ లో కూడా చూస్తూ ఉంటాం. సో హెట్మయర్ ని అవుట్ చేయడానికి మన వాళ్ళు ఎలా అవుట్ చేయొచ్చు అంటారు, లేదా ఎలాంటి టాక్టిక్స్ ట్రిక్స్ వాడొచ్చు అంటారు? హెట్మైర్ మీద మనకున్న మేజర్ ఛాలెంజ్ ఎవరంటే, మనకున్న మెయిన్ వెపన్ ఎవరంటే ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తి. ఇక్కడ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అతను ఛాన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. వరుణ్ చక్రవర్తిని అతను పిక్ చేయగలడా, బాల్ లోపలికి వస్తుందా, బయటకు వెళ్తుందా, స్ట్రైట్గా వెళ్తుందా అనేది అతను ఎప్పుడు ఆల్వేస్ క్రియేట్స్ దోస్ డౌట్స్. అది కాక వరుణ్ చక్రవర్తి అంత యాక్యురేట్గా బౌలింగ్ చేస్తాడంటే మీరు కానీ మిస్ అయితే అతను అది క్లీన్ బౌల్డ్ అయినా అవుతారు, లేకపోతే ఎల్బిడబ్ల్యూ అయినా అవుతారు. సో హెట్మైర్ ఏమో ఛాన్సెస్ తీసుకుంటాడు, స్పిన్నర్స్కి అగేన్స్ట్గా ఛాన్సెస్ తీసుకుంటాడు. ఏ స్పిన్నర్ మీద అతను స్పేర్ చేసే అవకాశం లేదు. అలాంటి స్పిన్ చాలా బాగా ఆడతాడు. వరుణ్ చక్రవర్తి మన మెయిన్ వెపన్ అనుకోవాలి. బట్ అంతేకాకుండా మన హర్షదీప్ ఆల్వేస్ పిక్స్ ఆఫ్ వికెట్స్. న్యూ బాల్తో చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు, యార్కర్స్ బాగా వేస్తున్నాడు, బాల్ స్వింగ్ చేస్తున్నాడు. బుమ్రా ఏ ఫేజ్లోనే మంచి బౌలింగ్ చేస్తాడు. సో బుమ్రా, హర్షదీప్ అండ్ వరుణ్ చక్రవర్తి లాంటి బౌలర్స్ మనకు ఉన్నారు కాబట్టి హెట్మైర్ని కట్టడి చేయడం అంత పెద్ద సమస్య అవుతాయని అనుకోను నేను. బట్ హీఈస్ ఇన్ వెరీ గుడ్ ఫామ్, అది మాత్రం ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి. హీఈస్ హ్యావింగ్ హిస్ బెస్ట్ వరల్డ్ కప్ సో ఫార్. సో మనకి మేజర్ థ్రెట్ ఎవరంటే ఖచ్చితంగా హెట్మైర్ అని చెప్పాలి. ఓకే సార్. ఆల్ రైట్ సార్. సో లాస్ట్‌గా ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ యూ వాంట్ టు గివ్ ఫర్ ద మ్యాచ్ ఆర్ ఎనీ అదర్ పాయింట్ యూ వాంట్ టు యాడ్? అదే నాకు తెలిసి ఇండియా షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ దిస్ మ్యాచ్, ఇన్ విన్నింగ్ దిస్ మ్యాచ్. అయితే ఒకటేంటంటే జాగ్రత్తగా ఆడాలి, వాళ్ళ బిగ్ హిట్టర్స్ని ఎలా కంట్రోల్ చేయాలి. ఒకరిద్దరు అవుట్ అయ్యారు కదా అని రిలాక్స్ అవ్వకూడదు. బౌలింగ్ చేంజెస్ విషయంలో చాలా జాగ్రత్తగా వాళ్ళు. బుమ్రాని న్యూ బాల్తో బౌలింగ్ చేయించారు. న్యూ బాల్తో సౌత్ ఆఫ్రికా మీద బౌలింగ్ చేసి 2 ఓవర్లు వేసి 2 వికెట్ తీశాడు. సో బుమ్రాని, హర్షదీప్తో మనం బౌలింగ్ స్టార్ట్ చేయాలి. అండ్ హార్దిక్ పాండే షుడ్ బి అవర్ ఫస్ట్ చేంజ్ బౌలర్. సో అలాగే మనం స్ట్రాటజీ కొంచెం మార్చుకొని మన మెయిన్ బౌలర్స్ బుమ్రా కనుక స్టార్టింగ్లో 3-4 వికెట్లు తీస్తే వెస్టిండీస్ ఖచ్చితంగా డిఫెన్స్లో పడతారు. సో ఆ రకంగా మనం వాళ్ళ వికెట్ టేకింగ్ విషయంలో మనం చాలా మెయిన్ ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది కష్టం. సో మన టీం చేయాల్సింది ఏంటంటే వికెట్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. వికెట్స్ తీసుకుంటే తప్ప వాళ్ళ బ్యాటింగ్ లైనప్ని మనం కట్టడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి taking wickets should be our major focus. Yes, sir. Thank you so much for joining us today, sir. So, viewers చూసారు కదా, ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్, డూ ఆర్ డై ఫర్ బోత్ ద టీమ్స్. సో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అండ్ మన ఇండియా ఎంత స్కోర్ తో ఈ మ్యాచ్ విన్ అవుతుంది అని కామెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి. Until then, stay tuned to Pragati Media. Thank you.